టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇదే సమయంలో వినియోగదారుల అవసరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ తాజాగా మరో ఫీచర్తో ముందుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు డేటా కోల్పోకుండా తమ ఖాతాను తాత్కాలికంగా లాగౌట్ చేసుకోవచ్చు. వినియోగదారుల గోప్యత నియంత్రణకు ప్రాధాన్యమిస్తూ వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం మేనేజింగ్ అనుభవంలో కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాను లాగౌట్ చేయాలంటే యాప్ను అన్ఇన్స్టాల్ చేయాలి లేదా ఖాతాను పూర్తిగా డిలీట్ చేయాలి. దీనివల్ల మీ డేటాకు నష్టం కలగడం లేదా బ్యాకప్ లేకుండా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు 2 ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. డేటా ప్రిఫరెన్సెస్ తొలగింపు ఆప్షన్ ద్వారా మీ యాప్ డేటా సెట్టింగ్స్ పూర్తిగా తొలగిస్తాయి. డేటా ప్రిఫరెన్సెస్ స్టోరేజ్ ఆప్షన్ ద్వారా మీ ఖాతా లాగౌట్ అయినప్పటికీ మీ చాటింగ్, గ్రూపులు, మీడియా స్టోరేజ్ అలాగే ఉంటుంది. దీంతో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఫీచర్ ప్రధానంగా వాట్సాప్ ను అనేక పరికరాల్లో ఉపయోగించే వారికి సౌలభ్యంగా ఉంటుంది. అలాగే కొత్త మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఖాతాను అనేక పరికరాల్లో వాడుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ వెబ్ ను ప్రధాన ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వినియోగించుకోవచ్చు. అలాగే ఒకే ఖాతాను 4 పరికరాల్లోకి లింక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో మీరు లాగౌట్ చేయడానికి ముందు మీ చాటింగ్, మీడియాను బ్యాకప్ చేసుకోవాలి. వాట్సాప్ వెబ్ వర్షన్లో వినియోగదారులు షేర్ చేసిన ఫైళ్లు, ఫోటోలు, లింకులను సులభంగా నిర్వహించడానికి మీడియా హబ్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఫీచర్ ఇప్పటికే బీటా వర్షన్లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వర్షన్లో పరీక్షించబడుతోంది. సాధారణ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్న సమయం ఇంకా ఖచ్చితంగా తెలియదు. వాట్సాప్ తన వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి ఈ ఫీచర్ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.